ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామ పేరట మీ అందరికీ నా శుభములండి. బైబిల్ స్టడీలో ఈరోజు మనము నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు 79వ అధ్యాయము మనం చదువుకుందాం. దేవా, అన్యజనులు నీ స్వాస్థములోనికి చొరబడి ఉన్నారు. వారు నీ పరిశుద్ధ ఆలయమును అపవిత్రపరచి ఉన్నారు. యెరూషలేము పాడు దెబ్బలుగా చేసి ఉన్నారు. వారు నీ సేవకుల కబేరులను ఆకాశ పక్షుల ఎర్రగాను, నీ భక్తుల శవములను భూజంతువులకు ఆహారముగాను పారవేసి ఉన్నారు. ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు. వారిని పాతిపెట్టు వారెవ్వరూ లేరు. మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి. మా చుట్టూనున్న వారు మమ్మును అసహ్యించి ఎగతాళి చేసెదరు. యెహోవా, ఎంతవరకు కోపపడుదువు? ఎప్పుడును కోపపడుదువా? నీ రోషము అగ్నివలె ఎల్లప్పుడూ మండునా? నిన్నెరగని అన్యజనుల మీదను, నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రత కుమ్మరించుము. వారు యాకోబు సంతతిని మృంగివేసి ఉన్నారు. వారి నివాసము పాడు చేసి ఉన్నారు. మేము బహుగా కృంగియున్నాము. మా పూర్వుల దోషములు జ్ఞాపకము చేసుకొని నీవు మా మీద కోపంగా నుండకము. నీ వాత్సల్యము త్వరగా మమ్మును ఎదుర్కొననిమ్ము. మా రక్షణకర్తవగు దేవా, నీ నామ ప్రభావం బట్టి మాకు సహాయము చేయుము. నీ నామము బట్టి మా పాపములను పరిహరించి మమ్మును రక్షింపుము. వారి దేవుడెక్కడనున్నాడని అన్యజనులు పలుకునేలా మేము చూచుచుండగా ఓర్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరిగినట్లు అన్యజనులు తెలియబడనిమ్ము. చెరలోనున్న వాని నిట్టూర్పులు నీ సన్నిధికి రానిమ్ము. నీ బాహుల్య బలాతిశ్రయమును చూపుము. చావునకు విధింపబడిన వారిని కాపాడుము. ప్రభువా, మా పొరుగువారు నిన్ను నిందించిన నిందకు ప్రతిగా వారి ఎదలోనికి ఏడంతలు నిందను కలగచేయము. అప్పుడు నీ ప్రజలము, నీ మంద గొర్రెలమైనైన మేము సదాకాలము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదము. తరతరముల వరకు నీ కీర్తిని ప్రచారము చేసేదము. ఇక్కడ ఈ యొక్క అధ్యాయములో మనమైతే దేవుణ్ణి ఏ విధముగా వేడుకుంటున్నట్లు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇది బలిపీఠం మీద ఉన్న ఆ యొక్క ఆత్మలు కూడా ఇక్కడ బయలుపరుస్తూ ఉన్నది. వారు కూడా బలిపీఠం కొండి సత్యస్వరూపి అయిన దేవా, ఎన్నాళ్ళు మాకు తీర్పు తీర్చకుండా ఉంటావయ్యా అని కూడా వారు అక్కడ వేడుకుంటున్నట్లు ఉంది. అదే దేవుని ఈరోజు దేవుడు మనకు ఎప్పుడైతే కృపనిచ్చి ఉన్నారో మనమైతే ఆ రకంగా మాట్లాడము. ఎందుకంటే స్టెఫెన్ రాళ్ళతో కొట్టినప్పుడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగక ఉన్నారు నాయనా, వీరిని క్షమించు, ఆ తప్పు నా మీద మోపు కానీ వారిని ఎంచవద్దని వేడుకున్నట్లు చూస్తూ ఉన్నాం. ఇక్కడ అంతేకాకుండా ప్రభువా, మా పొరుగువారు మా మీద నిందలు మోపుతున్నారు, అసహ్యకరమైన మాటలు మాట్లాడుతున్నారు. నీ నామం బట్టి ప్రార్థన చేయు రాజ్యముల మీదకు నీ ఉగ్రతను వారు కుమ్మరిస్తున్నారయ్యా. కానీ ఒక్కసారి ప్రభువా, నువ్వు జ్ఞాపకం చేసుకో తండ్రి. వారిని ఆ విధముగా నువ్వు విడిచిపెట్టద్దు నాయన. చెరలో ఉన్న వాటిని నిట్టూర్పులు నీ సన్నిధికి రానిమ్మయ్యా. నీ బాహుల్య బలాతిశ్రయము చూపు తండ్రి నని అక్కడ వేడుకుంటున్నట్టు చూస్తూ ఉన్నాం. ఎందుకంటే దేవుణ్ణి ఆ రోజున ఏ విధముగా అక్కడున్న అనేక అవిశ్వాసులు శోధించి ఉన్నారో
ఈరోజు తన బిడ్డలను కూడా ఆ విధముగానే అవిశ్వాసంతో ఉన్నవారు, దేవుని యందు విశ్వాసం లేక నమ్మిక లేనివారు ఆ విధముగానే మాట్లాడుతూ ఉన్నట్టు ఈ యొక్క అధ్యాయములో మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే క్రొత్తదంటూ ఈ భూమి మీద ఏది కూడా జరగటం లేదంట. ఆనాడు జరిగినదే ఈ రోజును కూడా జరుగుతూ ఉంది. అందుకని ఈ వచనాలు మనము ఏ విధముగా నేర్చుకొని దాని ప్రకారంగా మనం జీవించాలో మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఒకడు నీళ్లు పోసినట్లు యెరూషలేము చుట్టూ వారి రక్తము పారబోసి ఉన్నారు. వారిని పాతిపెట్టు వారెవ్వరునూ లేరు. మా పొరుగు వారికి మేము అసహ్యులమైతిమి. మా చుట్టూనున్న వారు మమ్ము అసహించుకొని ఎగతాళి చేసెదరు. యెహోవా ఎంతవరకు కోపపడదువు? ఎల్లప్పుడూ కోపపడదువా? నీ రోషము అగ్నివలె ఎల్లప్పుడూ మండునా? నిన్ను ఎరగని అన్యజనుల మీద అది అక్కడ ఇజ్రాయేలీలు వేడుకుంటున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ రోజున యెరూషలేము చుట్టూ కూడా అదే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు పదే అనేక దేశములు యుద్ధముల చేత వారు శోధించబడుతూ ఉన్నారు. కానీ ఆయనైతే వారిని ఎన్నడూ కూడా విడిచిపెట్టే దేవుడైతే కాదు. యెరూషలేమును ప్రేమించువారు వర్ధిల్లుదురు అని దేవుడు చెప్తూ ఉన్నాడు. ఎందుకంటే తన ప్రజల పక్షముగా ఆయన తన దక్షిణ హస్తముతో యుద్ధము జరిగించేవాడు ఆయనే. ఎన్ని శత్రువు దేశాలు ఎదురైనప్పటికీ కూడా చివరకు విజయము అనుగ్రహించువాది దేవుడే. అందుకని మన పితరులు చేసిన పాపము, ప్రభువా నువ్వు ఏమైనా మనసులో పెట్టుకొని నువ్వు మాకు తీర్పు తీరుస్తావేమో ప్రభువా, మమ్మలను క్షమించు అని కూడా ఇక్కడ వేడుకుంటున్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే మన పితరులు అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు దేవుడి చూసి కూడా వారు పదే దేవుణ్ణి శోధించినట్లు, బాధ పెట్టినట్లు మనం చూస్తాం. ఎన్నిసార్లు దేవుడి మాట వెనక విగ్రహాల వైపు వారు తిరిగి దేవుడికి ఆయాసకరంగా, దుఃఖకరముగా వారు ఉన్నప్పుడు శత్రువు రాజులకు అప్పగించి అనేకమైన వ్యాధులకు అప్పగించినట్లు మరలా వారు బుద్ధి తెచ్చుకొని ఎప్పుడైతే దేవుని వైపు తిరిగి ఉన్నారో మరలా వారిని స్వస్థపరిచి ఆ శత్రువు దేశము నుంచి వారిని రక్షించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అదే విధముగా ఈ అధ్యాయంలో కూడా వారు వేడుకుంటున్నారు. నీ దేవుడు ఎక్కడున్నాడని వారు దూషణముగా మాట్లాడుతున్నట్టు కూడా మనం చూస్తున్నాం. కానీ మన దేవుడు సదాకాలం ఉండువాడు. అర్థమైందా పిల్లలు? గాడ్ బ్లెస్ యూ, ఆల్ ఆఫ్ యూ. గాడ్ బ్లెస్ యూ.